హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే వచ్చేసాయండి. ఇక మళ్ళీ వానలే వానలు. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్, రాష్ట్రం అంతా తీవ్ర ఉరుములతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే రాబోతున్నాయి. సో వాతావరణ శాఖ తాజాగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వాతావరణ శాఖ వెదర్ రిపోర్టు ప్రకారంగా ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు అని చెప్పేసి వర్షాలకు సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో ఆగ్నేయ బంగాళాఖాతం అనుకుని తూర్పు భూమధ్యరేఖ ప్రాంతపు హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడనం మరింత బలపడిందండి. ఈరోజు అంటే డిసెంబర్ 10వ తేదీ రాత్రి 8:30 నైరుతి దాన్ని అనుకుని అన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద తీవ్ర అల్పపీడన ప్రాంతంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య స్థాయి ట్రోపో ఆవరణం వరకు విస్తరించి అయితే ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీలంక, తమిళనాడు తీరం వైపు చేరుకునే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో రాగల 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ అండ్ యానం. సో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1-2 చోట్ల భారీగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అలాగే బుధవారం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం కూడా ఉంది. ఇక రాయలసీమ చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా రాగల 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమతో సహా మొత్తంగా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది.